మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆపరేషన్ టైగర్ సంచలనం రేపుతుంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో 6 మంది ఎంపీలు తిరుగుబాటు. అసలు ఆ స్క్రిప్ట్ వెనకాల కథేంటి? సో దీని గురించి స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చట్యాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే అస్సలు రాజకీయాలు రోజు రోజుకి చేంజ్ అయిపోతున్నాయి. అంటే అనుకోనివన్నీ ట్విస్ట్లు కూడా, అంటే జనాలు కూడా ఫీల్ అవుతున్నారు, ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఏదైతే మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేనలోని ఎంపీలు తిరుగుబాటు, దీన్ని ఎలా చూడాలి? ఇది మన భారతదేశంలో జరుగుతున్న మిగతా స్టేట్స్లో ఏం జరుగుతుంది దాని గురించి చూడాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకు అక్కడ జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరగట్లేదు అని అడగకూడదు. ఎందుకంటే మనం బెంగాల్లో చూసాం ఏం జరిగింది అనేది. బెంగాల్లో ఏం జరిగింది, బెంగాల్లో ఎలక్షన్ జరిగిన తర్వాత బీజేపీకి 208 సీట్లు వచ్చినాయి. 207 వచ్చినాయి. తర్వాత ఫల్టా సీట్ కలుచుకొని 208 అయింది. అక్కడ బీజేపీకి ఎమ్మెల్యేలు అక్కర్లేదు. కానీ అక్కడున్న ప్రజలు, అక్కడున్న టీఎంసీ లీడర్స్ మీద, టీఎంసీ కార్యకర్తలు అంటే సీనియర్ కార్యకర్తల మీద దాడి చేసి గుడ్లతో కొట్టడం, చప్పులతో కొట్టడం చూసి భయపడ్డారు. వాళ్ళందరూ పార్టీ ఇడ్చేసి ఇంకొక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. అది మనందరికి తెలిసిందే. అది లోక్సభలో కొంతమంది, ఓకే, ఒక 20 మంది, ఇక్కడేమో ఒక 62 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ ఎంపీలు, ఇక్కడ ఎమ్మెల్యే. వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్ళారంటే ఇదే కారణం, వాళ్ళకి ఇంకేం లేదు. ఒకటి, వాళ్ళ మీద కరప్షన్ ఛార్జెస్ చాలా ఉన్నాయి, అదన్నీ పోలీసులు వెంట పడుతున్నారు. మేము దీని నుంచి రాజీనామా చేస్తే మా ఇంట కొంచెం తగ్గుతుందేమో అని ఒక ఫీలింగ్ ఉండే వాళ్ళకి. కానీ మెయిన్గా అక్కడ ప్రాబ్లం ఏముండే అంటే అభిషేక్ బెనర్జీ మీద ఉన్న కోపం. ఆయన చేసిన, అప్పుడు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అత్యాచారాలు కానివ్వండి, ఆయన చేసిన ఓవర్ ఎంతూజియాస్టిక్ మూవ్స్ కానివ్వండి, ఆయన పోలీసులను వాడుకున్న దాని మీద చాలా మటుకు కోపం ఉంది వాళ్ళ పార్టీలో. సో దానికి తిరుగుబాటు జరిగింది అక్కడ. మహారాష్ట్ర ఇంకొక స్టోరీ. మహారాష్ట్ర స్టోరీ ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రే, ఆయన మీద ప్రాబ్లం. బాలాసాహెబ్ ఠాక్రే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు హిందుత్వం వాజ్ కోర్ అజెండా. ఓకే, శివసేన అనే పార్టీ హిందుత్వం మీదే బతికింది. బీజేపీ వాళ్ళు వచ్చే ముందు కూడా వాళ్ళు హిందుత్వంలో ఉన్నారు. వాళ్ళు తర్వాత కదా బీజేపీ వాళ్ళు 80 తర్వాతనే ఫామ్ అయిన తర్వాత బీజేపీ యొక్క ఈ రామ్ టెంపుల్ మూమెంట్ వచ్చినప్పుడే హిందుత్వం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ బాలాసాహెబ్ ఠాక్రే ఎప్పటి నుంచో అన్అపాలజెటిక్ హిందూ. శివాజీ మహారాజ్ ప్రిన్సిపల్స్ కానీ శివసేన అని పేరు దాని నుంచే పెట్టుకున్నారు. ఇదంతా జరిగినప్పుడు కూడా చాలా మటుకు ఉద్ధవ్ ఠాక్రే కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉండండి, వాళ్ళందరూ బాలాసాహెబ్ ఠాక్రే ఏం చెప్తారో అదే వింటుండే. కానీ సీనియర్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఆయన స్ట్రాటజీ మార్చుకున్నాడు. ఏంటి, ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి కావాలని. అది బీజేపీ ఉన్నప్పుడు దాకా ఆయన చేయలేడు, ఆయన ముఖ్యమంత్రి కాలేడు. బీజేపీ ఆయన ముఖ్యమంత్రి ఉండనియరు. ఏం చేశారు, మార్చేశారు స్ట్రాటజీ. కాంగ్రెస్తోని, మిగతా ఎన్సీపీ శరద్ పవార్ గ్రూప్తోని ఆయన చేయగలుపుకొని ముఖ్యమంత్రి అయ్యారు. మనకు తెలిసిన స్టోరీ. ఒక 2 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆ గవర్నమెంట్ పడిపోయింది. ఎందుకు, వాళ్ళ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు షిండే అని వాళ్ళ ఒక లీడర్తోని, ఇప్పుడు ఉన్న మినిస్టర్, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు మినిస్టర్తోని వెళ్ళిపోయారు. అది స్ప్లిట్ జరిగింది. ఆ స్ప్లిట్ ఎవరు చేపించారు, ఎందుకు చేపించారంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, శివసేనలోనే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, లీడర్లకు కోపం ఏముందంటే, మేము హిందుత్వం గురించి మాట్లాడుతున్న ఆయన ఈ ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళి ఇఫ్తార్ పార్టీలో కూర్చోవడము, ఓకే, ముస్లిం లీడర్ల గురించి పోస్టర్లు పెట్టడము, వాళ్ళ గురించి మాట్లాడడము, సెక్యులరిజం గురించి మాట్లాడడం మొదలుపెట్టి, ఇదేంటి అని అడిగారు. ఇది కాదు కదా మా ఫిలాసఫీ, ఇది కాదు, మళ్ళీ ఇది ఎందుకు చేస్తున్నారు, ఇదొక క్వశ్చన్ వచ్చిందన్నమాట. ఇది ముందుకెళ్తూ సిట్యువేషన్ స్టెబిలైజ్ అయింది. కొంతమంది లీగలీ షిండే పార్టీ బికేమ్ శివసేన. వాళ్ళ సింబల్ కూడా వాళ్ళకి వచ్చేసింది, బో అండ్ ఆరో.
ఇప్పుడు దాకా క్వైట్ ఉన్నారు. దాని తర్వాత మనకు జరిగిందే ఎలక్షన్ జరిగింది. దేనికి? స్టేట్ అసెంబ్లీ. అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ అండ్ షిండే గ్రూప్ మెజారిటీ వచ్చింది వాళ్ళకి. మహాయుతి అలయన్స్, అక్కడ మహా వికాస్ అఘాడి, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ. అప్పుడు ఎన్సీపీ కంబైన్డ్ పార్టీ ఉన్నారు. అజిత్ పవార్ గారు, శరద్ పవార్ ఇద్దరు ఒకటే పార్టీలు. జరిగింది, ఓడిపోయారు. ఇమ్మీడియట్గా ఉద్ధవ్ థాక్రే ఇంపార్టెన్స్ తగ్గిపోయింది పార్టీలో. ఎందుకంటే ఆయన గెలవలేకపోయారు. ఎన్ని సీట్లు గెలిచారు? చాలా తక్కువ. దానికన్నా ముందు ఎంపీ సీట్లు 9. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఈయన పుల్లింగ్ పవర్ పోయింది, వాళ్ళ నాన్నగారు ఉన్న పవర్ ఈయనకు లేదు అనేది ఇప్పుడు తెలిసిపోయింది అందరు. ఆయన హిందుత్వం గురించి మాట్లాడడం బంద్ చేస్తూనే హిందూ ఓటర్లు చాలా మటుకు కోపం వచ్చి బీజేపీ లాంటి పార్టీకి ఓట్లేయడం మొదలుపెట్టారు. ఇది మనం బెంగాల్లో కూడా చూసాం. బెంగాల్లో ఇంకో మార్పు ఏం జరిగిందంటే అక్కడ కాంగ్రెస్, సిపిఎం అండ్ మమతా బెనర్జీ వీళ్ళందరూ ముస్లిం ఓట్ల వెనుక పడ్డారు. ఓకే, ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనాస్ అక్కడ ఉన్న బంగ్లాదేశీల ఓట్ల కోసం ఎస్ఐఆర్ని సపోర్ట్ చేయడం కూడా, ఎస్ఐఆర్ని వ్యతిరేకించి కోర్టుకి వెళ్ళి కొట్లాడి అది చేసి ఇది చేసి వాళ్ళకి ముస్లిం ఓట్స్ కావాలండి. అప్పుడే అదే టైంలో బంగ్లాదేశ్లో గొడవలు జరిగింది. మొహమ్మద్ యూనిస్, ఆ గొడవల్లో మనకు తెలిసిన చాలామంది హిందువుల్ని చంపేశారు. అక్కడున్న ఇస్లామిస్ట్ కాకుండా మహిళల మీద అత్యాచారాలు చేశారు, ఇల్లు తగలబెట్టారు. ఇది చూసిన బెంగాలీ వాళ్ళు భయపడ్డారు. ఇదేంట్రా మాకు అంటే కలకట్టాలో ఉన్న, వెస్ట్ బెంగాల్లో ఉన్న బెంగాలీ సిటిజన్స్, హిందూస్ వాళ్ళు భయపడ్డారు. ఇది మాకు కూడా అవుతుందా రేపు? ఇక్కడ మళ్ళీ మమతా బెనర్జీ తిరిగి వస్తే ఇదే ముస్లిమ్స్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే మాతో కూడా ఇదే జరుగుతుందని భయం ఉండే వీళ్ళకి. అది కరెక్టే, జరిగింది కూడా. ముర్షిదాబాద్లో జరిగింది, మీకు గుర్తుంటుంది. పెద్ద ఒక రైడ్ జరిగి చాలామంది చనిపోయారు దాంట్లో. ఇదే సిచ్యువేషన్ మహారాష్ట్రలో హిందూ ఓటర్స్ కన్సాలిడేటెడ్ బీజేపీకి ఓటేశారు, షిండేకి వేశారు. దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చింది మొన్న 3 నెలల ముందు. దాంట్లో కూడా వీళ్ళందరూ గెలిచారు, సేమ్ అలయన్స్ బీజేపీ షిండే. అప్పటికెళ్ళి ఎన్సీపీకి తెలిసిపోయింది వీళ్ళతో నుండి మనం ఏం చేయలేము, మనం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. స్ప్లిట్ అయితే అజిత్ పవార్ స్ప్లిట్ చేశారు పార్టీని. ఒకవైపు షిండే ఎలక్షన్ కన్నా ముందు అంటే లాస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన షిండే సపోర్ట్తోనే షిండేని ముఖ్యమంత్రి చేశారు. కానీ రెండోసారి బీజేపీకి గెలిచినప్పుడు ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రి చేశారు, షిండే గారిని డౌన్గ్రేడ్ చేశారు. షిండే గారికి ఒక ప్రాబ్లం ఉండే, ఆయన అనుకున్నారు నన్ను ఇట్లా ఎమ్మెల్యేలు తక్కువ అని చెప్పి, ఎంపీలు తక్కువ అని చెప్పి నన్ను ఇట్లా ట్రీట్ చేస్తున్నారు, నేను ఒక పని చేయాలి, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా కలుపుకుంటే నాకు కొంచెం పవర్ ఎక్కువ వస్తుందని ఈయన ఒక ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు. అది ఆపరేషన్ టైగర్. రైట్. అంటే ఇక్కడ సార్ 2022లో చూసుకున్నట్టయితే అప్పుడు ఎమ్మెల్యేల తిరుగుబాటు మనం చూసినాం, అండ్ ఇప్పుడు చూస్తే ఎంపీల తిరుగుబాటు చూస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మమ్మల్ని ప్రత్యేక గుర్తింపు మాకు ఇవ్వండి అని చెప్పి స్పీకర్ గారిని కోరడం కూడా చూసాం. సో ఇదంటే దేనికి సంకేతం అనుకోవాలి సార్ మరి మనం? లీగలీ మీరు ఒక పార్టీ స్ప్లిట్ చేస్తే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, మన కాన్స్టిట్యూషన్ చట్టాల ప్రకారం 2/3 మెజారిటీ ఉండాలి. ఇంకో పార్టీలో మీరు విలీనం అవుతారా, మీరు సపరేట్గా కూర్చుంటారా, అదని వాళ్ళకి తెలియక్కర్లేదు. యూ షుడ్ హ్యావ్ 2/3 మెజారిటీ, అంతే. ఇది కూడా అదే జరిగింది. ఇప్పుడు మన టీఎంసీ చూస్తే కూడా 20 మంది కరెక్ట్ 2/3 మెజారిటీకి వస్తారు. అక్కడ ఎమ్మెల్యేలు కూడా అంతే, 60+ ఎమ్మెల్యేలు కరెక్ట్. ఇక్కడ కూడా 9లో 6 మంది వెళ్ళిపోయారు. సో కరెక్ట్గా ఆ నంబర్ వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, యూజువల్లీ ఇంకో పార్టీలో చేస్తారు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఇక్కడ వీళ్ళు సపరేట్గా కూర్చోడానికి డిసైడ్ చేశారు. దానికి స్ట్రాటజీ ఉందిలే ఇంకోటి. ఎందుకంటే రేపు డైరెక్ట్ బీజేపీలో జాయిన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో అక్కడున్న ప్రజలు ఏమంటారు, వీళ్ళందరూ దొంగలు మీ పార్టీలో వచ్చేసింది, ఇప్పుడు మీరు దొంగల్ని పెట్టుకుంటారా అని అడుగుతారు. సో సువేందు అధికారి చాలా క్లియర్గా చెప్పారు, సారీ, వీ విల్ నాట్ అలౌ ఎనీబడి ఫ్రమ్ టీఎంసీ ఇంటూ అవర్ పార్టీ. మీరు సపరేట్గా కూర్చోండి, మాకు ఎమ్మెల్యేలు అక్కర్లేదు, ఇక్కడ మాకు 208 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు కావాలి. కొన్ని క్రూషియల్ బిల్స్ ఉంది పాస్ చేయడానికి, అది ఎంపీలు సపోర్ట్ కావాలి. మీరు వస్తారంటే రండి, కానీ మేము మిమ్మల్ని తీసుకోము, మీరు సపరేట్గా కూర్చోవచ్చు. వాళ్ళు అప్పుడు అదే డిసైడ్ చేశారు, సపరేట్గా కూర్చుంటున్నారు. ఎమ్మెల్యేలు ఏమో అక్కడ అసెంబ్లీ స్పీకర్కి రాసి మేము లీడర్ ఆఫ్ ఆపోజిషన్ని రితపత చటర్జీని, బెనర్జీని ఎన్నుకున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి.
మహారాష్ట్ర అది కాదు. మహారాష్ట్రలో ఒక మరాఠీ ఐడెంటిటీ కోసం పోరాటం జరుగుతుంది. ఇక్కడ బెంగాలీ ఐడెంటిటీ కోసం. మమతా బెనర్జీ ఇది ఎలక్షన్ ముందే ట్రై చేశారు. బయటోళ్ళు బెంగాలీ వాళ్ళు అని చెప్పేసి. అమిత్ షా, నరేంద్ర మోదీ వీళ్ళందరూ బయటోళ్ళు. మేము చూడండి లోకల్ బెంగాలీ వాళ్ళు, మమ్మల్ని మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మాకు ఓటేయాలి, ఈ గుజరాతీ వాళ్ళకి ఎందుకు ఓటేస్తున్నారు అని చెప్పి ఒక పుకారు లేపారు. కానీ అదంతా బ్యాక్ ఫైర్ అయింది తర్వాత. మహారాష్ట్రలో కూడా అదే ప్రాబ్లం ఉంది. మరాఠీ ఐడెంటిటీ, మరాఠీ మానూస్ అంటారు దాన్ని. ఆ మరాఠీ ఐడెంటిటీనే ప్రాబ్లం. దాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడున్న వాళ్ళు చాలా మటుకు షిండే, ఉద్ధవ్ థాక్రే అండ్ రాజ్ ఠాక్రే. ఇప్పుడు ఈ ఇద్దరు కజిన్ బ్రదర్స్ కలిశారు ఒకటే పార్టీలో. కానీ లాస్ట్ టైం పోరాటం చేసి లాస్ట్ ఎలక్షన్ వాళ్ళకి ఏం రాలేదు, సీట్లు ఎక్కువ రాలేదు. ఎస్పెషలీ రాజ్ ఠాక్రే. ఆయన ఎంఎన్ఎస్ అనే ఒక పార్టీ ఉంది ఆయనది, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే పరిస్థితి ఎట్లయిపోయింది, ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు కావాలంటే నేను రాజీనామా చేస్తారు. ఆయన పిలిచిన మీటింగ్కి 3 వచ్చారు ఎంపీలు, 6 రాలేదు. 2 రాజ్యసభ ఎంపీలు ఒకటి కనిపించట్లేదు. ఒక సంజయ్ రౌటే దిగాడు, అక్కడ కనిపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఉద్ధవ్ థాక్రే ఏమన్నా నేను రాజీనామా చేస్తాను. ఎందుకంటే వీళ్ళ అలిగేషన్స్ ఏముండే, ఆరోపణలు ఏముండే, ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు అంతా మారిపోయి చూడండి. వాళ్ళేమంటున్నారంటే ఈ ఉద్ధవ్ థాక్రే ఎవరిని కలవరు, పార్టీలో ఒక ప్రాబ్లం ఉంది మాట్లాడదాం, లీడర్ అవైలబుల్ ఉండాలి కదా మాట్లాడడానికి. ఇప్పుడు మీ ఏరియాలో ఏదో ఇష్యూ ఉంది, మీరు కొంచెం మాట్లాడితే బాగుంటుంది వాళ్ళ దగ్గర అని చెప్పేసి ఉద్ధవ్ థాక్రేని కలుస్తారు. కలవట్లేదు. రాహుల్ గాంధీ లాగానే ఒక ఎక్స్క్లూజివ్ ఇమేజ్, నేను సపరేట్ మనిషి, నేను ఇట్లాంటి చీప్ ఫెలోస్తో మాట్లాడడం అనే ఒక ఇమేజ్ ఉండే అన్నమాట. దాంతో ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉన్న ఎంపీలు రాజీనామా చేస్తున్నారు, అదే అంటున్నారు. ఈయన ఎవరిని కలవరు, ఈయన ఒక వీళ్ళ నాన్నగారు లాగా కాదు. బాలాసాహెబ్ థాక్రే వాజ్ వెరీ పాపులర్, అందరినీ కలిసేవాళ్ళు. ఇంకా ఆయనకి ఇమేజ్ ఉండే, ఆయన రోడ్డు మీద వచ్చి ఇట్లా కొట్టగానే 20,000 మంది వచ్చేస్తారు, మన రాజాసింగ్ లాగా. ఇది ఆ పట్టు ఉండే ఆయనకి. ఇది ఉద్ధవ్ థాక్రేకి లేదు. దానికి ఒక టైంలో బాలాసాహెబ్ థాక్రే ఎవరు అడిగారు, ఎవరైనా మీ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరుతారంటే వాళ్ళందరూ హిజ్రాలు అన్నారు. దిస్ ఇస్ ద వర్డ్ యూస్డ్. ఓకే, ఇమాజిన్. బాలాసాహెబ్ థాక్రే ఇప్పుడు కూడా ఉంది ఆ వీడియో ఇంటర్నెట్లో. అండ్ ఆయన పేరు తీసుకున్నది కాంగ్రెస్లో ఇప్పుడు అన్నిటికంటే సీనియర్ మోస్ట్ లీడర్ పేరు తీసుకున్నారు. ఆమెను వెళ్ళి కలిసినోడు హిజ్రాలు అని చెప్పారు. ఇప్పుడు అదే కొడుకు ఉద్ధవ్ థాక్రే అదే లీడర్ని కలిసి మేము పొత్తు పెట్టుకుంటామని ఒక 6-7 సంవత్సరాల ముందు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు. ఇది జరిగింది. సో అక్కడున్న శివసేనకి కూడా ఇది కోపం ఉంది. మా సీనియర్ బాలాసాహెబ్ చెప్పిన మాటకి వాళ్ళ కొడుకు చూడండి, ఇస్లామిస్తోని వాళ్ళతోని సెక్యులరిజం అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము కట్టర్ హిందుత్వవాదులు, మేము శివాజీ ప్రొటెజెస్, మేమందరం శివాజీ వారసత్వం నడిపిస్తున్నాం మేమందరం. అది వాళ్ళ ఇది ఉండే, వాళ్ళ కోపం ఉండే, అది వాళ్ళు చూపించారు స్ప్లిట్లో. ఇప్పుడు వెళ్ళిపోయారు ఒకవైపు. ఉద్ధవ్ థాక్రేకి తెలిసిపోయింది ఆయన పార్టీ అనేది లేదు. ఇప్పుడు అంటున్నాడు నేను రాజీనామా చేస్తాను కావాలంటే ఏంటంటే నమ్మకం లేకపోతే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి. అంటే ఏంటి, సానుభూతి పొందడానికి ఇది ఒక రాజకీయ వ్యూహం అంటారా సార్? మరి ఏం సహానుభూతి వస్తుంది? ఎలక్షన్ ఉందా ఇప్పుడు? లేదు కదా. 2029లో ఉంది ఎలక్షన్, అది కూడా లోక్సభ ఎలక్షన్. లోక్సభ ఎలక్షన్లో ఉద్ధవ్ థాక్రే లేడు, ఎక్కడ పిక్చర్లో లేరు. అది మోదీ వర్సెస్ రెస్ట్, అంతే ఉంటుంది. లాస్ట్ టైం అఫ్కోర్స్ తగ్గింది అనుకోండి సీట్లు మహారాష్ట్ర, దాని కారణాలు సపరేట్ ఉంది. కానీ ఉద్ధవ్ థాక్రేకి అంత పెద్ద కరిష్మా లేదు యాక్చువల్లీ. ఆయనకి ఏంటంటే ఒకటే ఏముండే లైఫ్లో, నాకు ముఖ్యమంత్రి కావాలి. అది ఆయన కోరిక తీర్పించుకున్నారు. కానీ మొత్తం టర్మ్ కూర్చోలేదు, 2 సంవత్సరాలు ఉండడం బయటికి రావాల్సి వచ్చింది. మహారాష్ట్రలో జరిగేది పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీకి ఒక పిలుపు ఉండే ఒక టైంలో. అంటే అక్కడ కానీ ఎక్కడ కాంగ్రెస్ ఉండకూడదు భారతదేశంలో. అది వాళ్ళు ఆ స్ట్రాటజీ నడిపిస్తున్నారు ఇప్పుడు కూడా. చూసుంటారు పట్నాలో, బీహార్లో జరిగిన పాలిటిక్స్. మీరు ఇప్పుడు మహారాష్ట్ర చూశారు, దానికన్నా ముందు వెస్ట్ బెంగాల్ చూశారు. కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ అన్ని కాంగ్రెస్ని ఫినిష్ చేసేసారు. కొన్ని చోట్ల అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఫినిష్ చేసేసారు. బీజేపీ ఇప్పుడు 22
సంస్థానాలు యూనియన్ టెరిటరీస్లో పవర్లో ఉన్నారు, అలయన్స్లో లేకుంటే ఒంటరిగా. ఇప్పుడు బీజేపీకి ఏంటంటే ఇంకా ముందుకెళ్తే ఇంకా మంది ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకోవాలని కొంతమంది అడుగుతున్నారు. కరెక్ట్ క్వశ్చన్ అది. ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్ అక్కర్లేదు మాకు ఎమ్మెల్యేలు. సో వారు వెళ్ళి ఇంకో పార్టీలో విలీనం అయిపోయారు. కానీ బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్కి చూస్తున్నారు. ఈ ఎలక్షన్ కాదు, 2029లో రాబోయే లోక్సభ ఎలక్షన్స్. ఆ లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం 3-4 స్టేట్స్లో మెయిన్గా సీట్లు వచ్చినాయి. ఒకటి ఉత్తరప్రదేశ్, ఇంకోటి మహారాష్ట్ర, రాజస్థాన్, ఓకే, అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ సదర్న్ స్టేట్స్. తెలంగాణలో స్ప్లిట్ అయింది, 50-50 వచ్చింది బీజేపీకి వాళ్ళకి. కానీ కర్ణాటకలో కొన్ని సీట్లు వచ్చాయి, కేరళలో ఒక సీట్ వచ్చింది. 19 సీట్లు యూడిఎఫ్ గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు. దీని నుంచి ముందుకు వెళ్ళాలంటే కాంగ్రెస్ని మొత్తం భారతదేశంలో ఎక్కడున్న అక్కడి నుంచి మొత్తం తూడ్చి పక్కన పడేయాలి డిసైడ్ చేశారు. దానికి వాళ్ళు చెప్పండి ఈ స్టేట్స్ అని చేసి ఇప్పుడు వాళ్ళ కొత్త నిఘా ఇప్పుడు ఉన్నది సదర్న్ స్టేట్స్ మీద ఉంది. బహుశా కర్ణాటకలో జరుగుతుందా ఇట్లాంటివి చెప్పలేము, జరగవచ్చు. ఏం జరిగిందో నార్త్లో అదే సౌత్లో కూడా జరగవచ్చు. కానీ సౌత్లో వాళ్ళ అన్ని స్టేట్స్లో వాళ్ళకి పవర్కి రావడానికి అంత ప్రసక్తి లేదు. ఎస్పెషల్లీ తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ 3 పార్టీలు ఉన్నారు. పార్టీ 1 ఇస్ కాంగ్రెస్, పార్టీ 2 ఇస్ బీఆర్ఎస్, పార్టీ 3 ఇస్ బీజేపీ. బీజేపీకి అంత ఓట్ షేర్ లేదు వాళ్ళు, కానీ వాళ్ళు 8 సీట్లు గెలిచారు లోక్సభ, విచ్ ఇస్ అ బిగ్ నెంబర్. నెక్స్ట్ ఇయర్ గెలుస్తారా, నెక్స్ట్ టైం గెలుస్తారా తెలియదు. కానీ వాళ్ళు మేకప్ చేసుకుంటారు యూపీలో, వెస్ట్ బెంగాల్లో అండ్ మహారాష్ట్రలో. ఇది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. దానికోసం మహారాష్ట్రలో మీరు ఈ ఎఫర్ట్ చూస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే 20,000 30,000 ఓట్లు తీసుకొస్తే ఎంత ఉంటుంది ఫైనల్ ఓట్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్కి? అది వాళ్ళ స్ట్రాటజీ. ఎందుకంటే అక్కడ శరద్ పవార్ అనే గ్రూప్ పోయింది కంప్లీట్గా. మీరు చూసుంటారు శరద్ పవార్కి ఇప్పుడు ఏం పవర్ లేదు అక్కడ. ఆయన పాపం ఉండవాలేదు, ఆయన అసలు సుప్రియా సూర్యకి ఇంట్రెస్ట్ లేదు, ఆమెకి నేషనల్ పాలిటిక్స్లోనే ఇంట్రెస్ట్ ఉంది. అజిత్ పవార్ గారు పార్టీ ఇడ్సి వెళ్ళిపోయారు, ఆయన చనిపోయారు. దాని తర్వాత సో పార్టీ స్ప్లిట్ అయింది అక్కడ. ఇప్పుడు ఎక్కడ లేదు. ఇది శివసేనకి ఏం జరుగుతుందో ఎన్సీపీకి కూడా అదే జరుగుతుంది. ఓన్లీ డిఫరెన్స్ ఎన్సీపీ నుంచి ఎవరు వెళ్ళట్లేదు. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అజిత్ పవార్ గారు పోయినప్పుడే పెద్ద ఇష్యూ చేశారు, ఇదేంటి ఈయన వెళ్ళిపోతున్నాడు, పార్టీ ఈయనే నడిపించాలి కదా అదని చెప్పి. కానీ ఆయనకు ఇంట్రెస్ట్ లేకుండే. శరద్ పవార్ ఎప్పుడు దాకా ఉన్నాడో ఆయన ఈయన పైకి రానియాడు, కూతుర్నికి ప్రామినెన్స్ ఇస్తారని ఇప్పటి నుంచో పుకారు ఉండే. అది జరిగింది అన్నమాట. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇదే ఉంటుంది మేజర్ రిప్లై. కర్ణాటక మోడల్, మహారాష్ట్ర మోడల్, వెస్ట్ బెంగాల్ మోడల్ తర్వాత ఇంకేమైనా మోడల్ ఉంటుందా అని ఉండొచ్చు. ఇంకా కొన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, ఇంకా జార్ఖండ్ అలయన్స్లో ఉన్నారు జేఎంఎంతో. నిన్న ఓటింగ్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. అక్కడ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఓటేసారు అంటారు, అక్కడ కాదు కాంగ్రెస్ అంటున్నారు, కాదు 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 సిపిఐఎంఎల్ వారు ఓటేశారండి. అక్కడ కన్ఫ్యూషన్ ఇంకా నడుస్తుంది. కానీ ఏమైనా కానీ వాళ్ళ క్యాండిడేట్ ఓడిపోయారు. దట్స్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తారు బీజేపీ ముందుకెళ్తూ? వాళ్ళకి కొంతమంది అన్నారు ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు అండ్ డీలిమిటేషన్ బిల్ కలిపి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తారు పాస్ చేయాలి. అంత ఈజీ కాదు పార్లమెంట్లో. అంటే దానికోసం ఇదంతా కూడా చేస్తుంది. ఎంపీలని తీసుకునేది కూడా వాళ్ళకి 2/3 ఆఫ్ మెజారిటీ కోసం ఇదంతా చేస్తుంది బీజేపీ అని చెప్పేసి కొన్ని రోజుల నుంచి ఇదే వినిపిస్తుంది సార్ వార్త. కానీ రాదు. దానికి వాళ్ళకు ఆల్మోస్ట్ 380 సీట్లు కావాల్సి వస్తుంది. 360 నుంచి 80. ఇప్పుడున్న దాని ప్రకారం 330 ఉంది బీజేపీకి. వీళ్ళు కొత్త వాళ్ళందరూ తీసుకుంటే. సరే, ఇంకొక ఆప్షన్ ఉంది, డిఎంకే ఓట్ వేయరు, డిఎంకే అబ్స్టైన్ చేస్తారు. అప్పుడు నంబర్ ఆఫ్ ఓట్స్ రిక్వైర్డ్ తగ్గిపోతుంది. 360 కాదు, 350 340 కూడా రావచ్చు. అప్పుడు బీజేపీ స్ట్రైకింగ్ డిస్టెన్స్ అంటాం మనం. లేదు బీజేపీకి డిఎంకే మద్దతు తీయరు అంటే మొత్తం అబ్సెంట్ అయిపోతారు, కంప్లీట్గా పోతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి అంత 2/3 మెజారిటీకి ప్రసక్తి లేదు. వాళ్ళు చేయరు కూడా. దాన్ని మెయిన్గా ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది అని చేస్తున్నారు కూడా. ఏంటంటే బీజేపీకి ఫస్ట్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి కావాల్సింది డీలిమిటేషన్. అదే అడిగారు కదా, అక్కడే గొడవ అయిందంతా. గవర్నమెంట్ బహుశా, నేను దీనికన్నా ముందు కూడా ఒక ఛానల్లో చెప్పాను ఈ మాట, గవర్నమెంట్ బహుశా ఏం చేయబోతున్నారంటే
ఈ సెన్సస్ని స్పీడప్ చేసేస్తారు. 28 అన్నారు, జనవరి ఆర్ మార్చ్ 2028 అంటే ఇప్పుడు నా అంచనా ప్రకారం దాన్ని వీళ్ళు 27 లోపలే ఫినిష్ చేస్తారు. ఫినిష్ చేయడమే 27 లోపు ఫినిష్ చేస్తూ ఉంటారు. చేసి డీలిమిటేషన్ కమిషన్ సెటప్ చేస్తారు. డీలిమిటేషన్ కమిషన్ ఈ పాత డేటా తీసుకొని కొత్త డేటా తీసుకొని కంపేర్ చేస్తారు. ఎలక్షన్ లాస్ట్ 2029, ఇప్పుడు వీఆర్ నౌ ఇన్ 2026, 2024 అండ్ 2026. డిఫరెన్స్ ఏంటి? 2 సంవత్సరాల్లో పాపులేషన్ ఎంత పెరిగింది, ఎంత పడిపోయింది. దెన్ వాళ్ళు మొత్తం కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ తీస్తారు. మన దగ్గర ఒక టైంలో మీకు గుర్తుంటుంది, హిమాయత్ నగర్ అనే కాన్స్టిట్యున్సీ ఉండే మన దగ్గర హైదరాబాద్లో. ఇప్పుడు అది లేదు. ఆలయ నరేంద్ర గారు గెలుస్తుండే అక్కడి నుంచి. ఎప్పుడు ఆ సీట్ లేదు. కార్వా, బేగం బజార్ అన్ని కాన్స్టిట్యున్సీ పేరు మారిపోయినాయి. ఏమైందంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆడిన గేమ్ అది. ఆయన కొన్ని ముస్లిం మెజారిటీ సీట్స్ని తీసుకొచ్చి కార్వాన్లో పెట్టారు. దాని తర్వాత బద్దంబాల్ రెడ్డి గారు ఎప్పుడు గెలవలేదు అక్కడి నుంచి. సో కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. మొన్న బహుశా మాట్లాడడం లేదో నాకు గుర్తులేదు, కానీ 119 సీట్లు మాట్లాడాము. విల్ బి స్ప్లిట్ 3 ways or 2 ways. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోక్సభ సీట్లు 543 నుంచి 824 దాకా కూడా వెళ్ళొచ్చు, 40 కూడా వెళ్ళొచ్చు. ఇది జరగాలంటే డీలిమిటేషన్ కమిషన్ కూర్చోవాల్సింది. అది పాపులేషన్ సెన్సెస్ బట్ట, లేకపోతే ఇది 50% అనే దాని మీదనే చర్చ ఇంకా జరుగుతుంది అనేది కూడా వినిపిస్తుంది. 840 సంథింగ్ అనుకోండి, చిల్లర అనుకోండి సీట్లు. దానికి 1/3 ఇవ్వాలి. దాన్ని 1/3. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే 542, దాన్ని 1/3 ఇస్తే ఎంత ఉంటుంది, 800 1/3 ఇస్తే ఎంత ఉంటుంది? ఆబ్వియస్లీ 800 ఎక్కువ వస్తుంది. సో దాట్ ఈస్ వాట్ మోదీ గవర్నమెంట్ ఇస్ పుషింగ్ ఫర్. లాస్ట్ టైం ఈ బిల్ పార్లమెంట్లో డిబేట్ చేస్తున్నాడు. అమిత్ షా గారు వచ్చి ఒక మాట అన్నారు, పని చేయండి, మీకు కావాల్సిన మార్పులు చెప్పండి, నేను గంట సేపట్లో తీసుకొస్తానన్నారు. అప్పుడు వినలేదు వీళ్ళు. మేము అనుమతించాం, మేము మోదీ గవర్నమెంట్ వి విల్ బ్రింగ్ ఇట్ డౌన్ అన్నారు రాహుల్ గాంధీ. కానీ ఇప్పుడు చూడండి ఏమవుతుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాలు తీసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో సీట్లు 17 నుంచి 34 పెంచుతారు. కాన్స్టిట్యున్సీ బార్డర్స్ మార్చాల్సి వస్తుంది. మల్కాజిగిరి 38 లక్షల మంది ఉన్నారు. 2గా మినిమం 2 స్ప్లిట్ చేయాలి. దాన్ని లేకపోతే 3 కూడా చేయొచ్చు కావాలంటే. స్ప్లిట్ చేశారా, ద ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అంటాం మనం. సీట్లు పెరుగుతాయి, క్యాండిడేట్స్ ఎవరు అసలు. అనదర్ డిసడ్వాంటేజ్ ఫార్ పొలిటికల్ పార్టీస్ ఏంటంటే, ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లో ఈ కాన్స్టిట్యున్సీ రొటేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ ఒక ఉమెన్ కాన్స్టిట్యున్సీని డిక్లేర్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఒక టర్మ్ 5 years, తర్వాత ఇంకో టర్మ్ 5 years స్పెండ్ చేయొచ్చు ఇక్కడి నుంచి గెలిచిన క్యాండిడేట్. అటువైపు మీరు ఈ గెలిచిన క్యాండిడేట్ గెలిచేశారు కదా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ టు ద రెస్ట్ దమ్ అనమాట. దాట్స్ క్వశ్చన్ రాబోతుంది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్లోనే ముస్లిమ్స్ ఎంతమంది, క్రిస్టియన్స్ ఎంతమంది, హిందువులు ఎంతమంది అని డిసైడ్ చేస్తారు. అది జరగబోతుంది. ఇదే భయం ఉంది వాళ్ళకి. కాంగ్రెస్కి ఉన్న భయం ఇది, దట్ బీజేపీ దీన్ని రీడ్రా చేస్తారు. బీజేపీ కాదు, డీలిమిటేషన్ కమిషన్. అది ఇండిపెండెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తున్న కమిషన్ ఉంటుంది. దాంట్లో ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్, జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారు, చాలామంది బ్యూరోక్రాట్స్ రిటైర్డ్ వాళ్ళు ఉంటారు, స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళందరూ చేసే పని ఇది చేయబోతుంది. అంటే ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ టు మహారాష్ట్రకు వస్తాయి సార్. ఇక్కడ ఆదిత్య ఠాక్రే తిరుగుబాటు ఎంపీలను అమ్ముడు పోయిన వాళ్ళు అని తీవ్రంగా విమర్శించిండ్రు. సో ఇట్లాంటి వ్యాఖ్యలు మళ్ళీ అంటే సిచ్యువేషన్స్ని ఇంకా క్రిటికల్గా చేసే మాటలు అంటారు. ఇది ఎట్లా అంటారు అసలు? అమ్ముడు పోయిన వాళ్ళు అంటే ఆయన అమ్ముడు పోలేదా? ఆయన శివసేనని బీజేపీ శివసేన కలిసి పోటీ చేశారు సార్, మీకు గుర్తుంటుంది ఎలక్షన్. కలిసి మోదీ గారు ఫోటో పెట్టుకొని ఓట్లు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బీజేపీ నుంచి వెళ్ళిపోయారు, అలయన్స్ బ్రేక్ చేశారు. ఎందుకు? ఆయనకు ముఖ్యమంత్రి కానియలేదు, ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకున్నారు బీజేపీ. ఆ కోపంతోనే ఆయన వెళ్ళి కాంగ్రెస్తో చేయగలిపి, ఎన్సీపీతో చేయగలిపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఎవరు డబ్బులు తీసుకున్నారండి? ఎవరు డబ్బులు సంపాదించారు? ఉద్ధవ్ థాక్రే. చాలా క్లియర్. 7వ క్లాస్ అబ్బాయి అమ్మాయి చెప్తారు ఈ మాట మీకు కావాలంటే.
సో ఉద్ధవ్ థాక్రే అంతా ఈ అమ్ముడు పోయారు అదని మాట్లాడిన ఆయనకి అర్హత లేదు. అమ్ముడు పోయి ఉంటారు, నాకు తెలియదు, నేను లేను అక్కడ. కానీ ఆయన ఏం చేశారు ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఎథిక్స్ మాట్లాడేటప్పుడు రెండు వైపుల నుంచి మాట్లాడాలి. రైట్. మీరు బీజేపీ సింబల్ మీద బీజేపీ ఫోటో పెట్టి మోదీ గారు ఫోటో పెట్టి ఎలక్షన్ కలిసిన తర్వాత మళ్ళీ మీకు మాట్లాడడానికి అది ఆరోపణతో నైపుణ్యం ఆరోపణ సిద్ధం. మీరు ప్రూవ్ చేయండి ఆరోపణ మీరు చేశారు కదా, ఆరోపణ ప్రూవ్ చేయండి, యూ ప్రూవ్ ఇట్ నౌ అని చెప్పాలి సంజయ్ రావు. అప్పుడు అంటాడు కాదు నాకు ఎవరో చెప్పిండు ఇట్లా జరిగిందని, మీరు క్యాష్ చూసారా, క్యాష్ ఇస్తున్న మనిషిని చూసారా? పిచ్చోళ్ళు కాదు ఇప్పుడున్న వాళ్ళు డైరెక్ట్ ఎవరు డబ్బులు తీసుకోరు. అది దుబాయ్లోనో ఇక్కడనో హవాలా నడుస్తుంటుంది అంతా. కొంతమంది అది కూడా లేకుండా డైరెక్ట్ జాయిన్ అయి ఉంటారు కోపంతోనే ఉద్ధవ్ థాక్రే వ్యతిరేకంగా. నేను చెప్పాను చూడండి, ఆయన మీద చాలా కోపం ఉంది, ఆరోగెన్స్. ఆయన కొడుకు ఆదిత్య స్టాలిన్ కొడుకు లాగానే ఇంకో లూజ్ క్యారెక్టర్ ఆడు, ఏదో చెప్తాడు ఏమో చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. సో ఇదంతా కోపం వచ్చింది. ముంబైట్స్ కూడా కోపం ఉండే. ముంబైట్స్కి కోపం ఏంటి, వాళ్ళ మెట్రో ప్రాజెక్ట్ని ఆపేశారు ఈ ఆదిత్య థాక్రే. గ్రీన్ వాళ్ళతో కలిసి చెట్లు కొట్టేస్తున్నారు అది అని చెప్పి ఆర్ఎంఎల్ కాలనీ దగ్గర షెడ్ పెట్టారు వీళ్ళు మెట్రో కోసం. దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు కూడా. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి దాన్ని మార్చేశారు. అప్పుడు ఇది మనకు గుర్తు. బెంగాల్లో మమతా బెనర్జీ అండ్ అభిషేక్ బెనర్జీ మీద ఉన్న కోపం మీకు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వాళ్ళ కొడుకు ఆదిత్య థాక్రే మీద కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, షిండే వర్గం మొత్తం వెయిటింగ్ లిస్ట్లో ఉంది, ఇంకా చాలా మంది వస్తున్నారు అంటుంది. మరి ఎంపీలు లేదా ఎమ్మెల్యేలకు కూడా వెళ్ళే అవకాశం ఉందా? ఇంకా ఎక్కువ మంది లేదు కదండి, ఉన్నది ముగ్గురే. అండ్ సంజయ్ రావుత్ రాజ్యసభలో, ముగ్గురు లోక్సభ అండ్ ఒకరు రాజ్యసభ. ఇంతమంది వెళ్తారు. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఉన్నది ఉద్ధవ్ థాక్రే దగ్గర, ఆయన లాయలిస్ట్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళు కూడా రేపు చెప్పలేము. ఓకే, మొత్తం మునిగిపోతున్న పడవ ఇది, దాని నుంచి బయటికి వస్తారు అందరు డెఫినెట్గా. అంటే ఈ మాట అనొచ్చా సార్ మరి, మునిగిపోతున్న పడవ అని చెప్పేసి? ఎందుకంటే ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు కదా సార్. ఎందుకు, అక్కడ ఏముంది, ఫ్యూచర్ ఏముంది శివసేన చెప్పండి. ఫ్యూచర్ ఉంటే మీరు చెప్పొచ్చు ఓకే వీళ్ళకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఆయన కోర్ ఐడియాలజీని మర్చిపోయాడు కావాలని చెప్పి. ఎందుకు, ముఖ్యమంత్రి కావాలని. అంటే ఎథిక్స్ లేకుండా ఉన్నారు అనొచ్చా, లేకపోతే ఎథిక్స్ ఎవరికి ఉందండి చెప్పండి. ఈ ఎథిక్స్ అనే మాట పొలిటిక్స్లో లేదు ఎక్కడ. యూజ్ చేద్దంటారా? యూజ్ లేదంటే యూజ్ అని కాదు, ఒక టైంలో ఉండే. ఇప్పుడు ఒక చిన్న అసెంబ్లీ ఎలక్షన్ మీరు కాంటెస్ట్ చేయాలంటే మీకు ఒక 50 నుంచి 70 కోట్లు కావాలి. 100 కోట్లు సార్, 100 కోట్ల దాకా వెళ్తుంది. అది తెలంగాణ ఆంధ్రాలో ఎక్కువ, కేరళ తమిళనాడులో అంత లేదు, ఇక్కడ చాలా ఎక్కువ. సో మీరు ఎథిక్స్ ఎక్కడుంది మీకు? మళ్ళీ ఈ 75-100 కోట్లు మీరు ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని కమాయించాలి కదా, రిటర్న్ తీసుకురావాలి కదా. దోచుకుంటారు, కాంట్రాక్ట్లు కొట్టేసుకుంటారు, కమిషన్లు తీసుకుంటారు, కబ్జా చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ ఖర్చు పెడతారు, మళ్ళీ సంపాదించుకుంటారు. ఇది ఆన్ గోయింగ్ గేమ్ అన్నమాట. ఇంకా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది కానీ ఎక్కడనే మార్పులు అయితే రావంటారు. మార్పులని కాదు, ఇది ఒక చిన్న షార్ట్ గేమ్ ఇది. ఓకే, ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత మీరు అన్నీ మర్చిపోతారు. మీరు ఆల్రెడీ బెంగాల్ మర్చిపోయారు. ఓకే, రితుప్రతాప్ బెనర్జీని ఇప్పుడు చాలామంది ఆయన పేరు కూడా గుర్తులేదు. చాలామందికి వాళ్ళ పార్లమెంట్లో ఉన్న లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పేరు కూడా గుర్తులేదు, మర్చిపోయారు. వీక్ ఇస్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, వీక్లో మర్చిపోతారు. మెమరీ అంతే ఉంటుంది మనది. అండ్ ఇక్కడ చూస్తే మహారాష్ట్ర విషయానికి వస్తే సార్, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మారిపోతూనే ఉన్నారు. ఈ మారిపోతున్న టైంలో అంటే మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు ఏంటంటారు అసలు? నేను చెప్పాను చూడండి, మహారాష్ట్రలో ఒక టైంలో కాంగ్రెసే ఉండే, ఇంకెవరు లేకుండే. ఈవెన్ దో బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నా కానీ ఆయనకి ఎలక్షన్లో ఎక్కువ సీట్లు రాకపోతుండే. సో మీరు కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రి చూస్తే యశ్వంతరావు చౌహాన్ కానీ, పృథ్వీరాజ్ చౌహాన్ కానీ, మీరు ఏఆర్ అంతులే కానీ, అందరూ కాంగ్రెస్ వాళ్ళే. తర్వాత కదా బీజేపీ వాళ్ళు వచ్చారు. రైట్. ఓకే, ఫడ్నవీస్ కానివ్వండి, ప్రమోద్ మహాజన్ కానివ్వండి, ఆయన ముఖ్యమంత్రి అనట్లేదు, నేను లీడర్స్ చెప్తున్నాను. గోపీనాథ్ ముండే చనిపోయారు ఆయన యాక్సిడెంట్లో. ఆయన వీళ్ళందరూ మహారాష్ట్రలో సీనియర్ బీజేపీ లీడర్స్ ఉండే. కానీ అప్ టు బీజేపీని అసలు ఎవరు పట్టించుకోరు ఆ టైంలో. స్లోలీ బిల్డప్ చేసుకున్నారు వాళ్ళు. ఎట్లా వెస్ట్ బెంగాల్లో 3 సీట్ల నుంచి 208 దాకా వెళ్ళారో అదొక పెద్ద స్టోరీ. అదే స్టోరీ మీకు మహారాష్ట్రలో కూడా కనిపిస్తుంది. సెకండ్ ప్లేయర్గా ఉండి శివసేన సీనియర్ ప్లేయర్, బీజేపీని అక్కడ కూర్చోరాను అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు అంతే. ఆ పార్టీ పైకి వచ్చేసారు. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్
ఇన్ పంజాబ్లో అక్కడ శిరోమణి అకాలీ దళ్ ఓల్డెస్ట్ పార్ట్నర్ బీజేపీది, ఓల్డెస్ట్ అలయన్స్ పార్ట్నర్. 1980లో బీజేపీ ఫామ్ అయితే 84 నుంచి వీళ్ళతో ఉన్న పార్టీ శిరోమణి అకాలీ దళ్, ప్రకాష్ సింగ్ బాదల్ గారి పార్టీ. కానీ ఈ ఫార్మర్స్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత వాళ్ళు అలయన్స్ నుంచి బయటకు వచ్చేసారు. అప్పుడు బీజేపీకి తెలిసిపోయింది, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు 3 సీట్లు వేయండి, 2 సీట్లు వేయండి అంటే ఒకసారి 1 సీట్ ఇస్తారు, 2 సీట్లు ఇస్తారు. లోక్సభలో 8 ఉంది అనుకుంటా అక్కడ. తో బీజేపీ లీడర్స్ కోపం వచ్చింది, వీళ్ళు ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు, మనం చూపిద్దాం వీళ్ళకని చెప్పి ఆడిన ఆట. ఇప్పుడు బీజేపీ ఈసారి పోటీ చేశారు, కొన్ని మున్సిపల్ ఎలక్షన్లో కొన్ని సీట్లు గెలిచారు, విచ్ ఇస్ వెరీ గుడ్. మేబీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత కర్ణాటకలో జరిగిన అదే ఎక్స్పెరిమెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే అక్కడ జేడీఎస్ని కంప్లీట్గా బీజేపీ ఫినిష్ చేసేసి సెకండ్ పార్టీ అయిపోయారు. ఇక్కడ కూడా శిరోమణి అకాలీ దళని ఫినిష్ చేసి బీజేపీ పైకి వస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పోరాటం అయిపోయింది. ఇది ఇప్పుడున్న పరిస్థితితో మీరు కంపేర్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానివ్వండి, అది మహారాష్ట్ర ఉండొచ్చు, మిగతా స్టేట్స్ ఉండొచ్చు. ఆయారాం గయారాం అనేది హర్యానా నుంచి వచ్చింది, భజన్ లాల్ టైంలో ఉన్న పాలిటిక్స్ గురించి. కానీ ఇప్పుడు బీజేపీకి మహారాష్ట్ర ఇంత పెద్ద పబ్లిసిటీ ఎందుకు వస్తుందంటే అది బెంగాల్తో కంపేర్ చేస్తున్నారు అందరూ. చూడండి బెంగాల్లో ఏం జరిగింది, బీజేపీ మళ్ళీ ఇక్కడ కూడా చేస్తున్నారు. రేపు ఎక్కడికి వెళ్తారు, రేపు కర్ణాటకకి వెళ్తారా? అక్కడ ఆల్రెడీ క్రాస్ ఓటింగ్ జరిగింది, కానీ బీజేపీ వాళ్ళు క్రాస్ ఓట్ చేశారు కర్ణాటక. కానీ కర్ణాటకలో కూడా రేపు ఇంకొక ఆపరేషన్ లోటస్ జరుగుతుందా, లేకుంటే ఇంకేమైనా పేరు పెడతారా? దానికి జరగవచ్చు, చెప్పలేము. సిద్ధరామయ్యకి ఇప్పుడు కూడా కోపం ఉంది, ఆయనతోనే ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తీసుకపోతే ఏం చేస్తారు? కానీ తను చాలా సైలెంట్గా అధిష్టానం ఏది చెప్తా అదే అన్నట్టు. ఆయనకి ఎక్కువ ఎనర్జీ లేదు, ఇప్పుడు ఎక్కువ పొలిటికల్ బ్యాకింగ్ కూడా లేదు. కానీ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. వెస్ట్ బెంగాల్లో రితుపర్ణ బెనర్జీ అనే పేరు కూడా మీరు వినలేదు, ఎప్పుడు వినలేదు. నాకు తెలిసినంత వరకు మీరు చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు. ఆయన ఎట్లా ఆయన సిపిఎం, ఆయన ముందు సిపిఎం యూత్ లీడర్ ఉండే, అక్కడి నుంచి టీఎంసీకి వచ్చింది. టీఎంసీ నుంచి ఇప్పుడు అపోజిషన్ మొత్తం మమతా బెనర్జీనే పక్కకు పెట్టేశారని చెప్పుకోవచ్చు. మనం చెప్తా అంటే ఎక్కడైనా ఎవరైనా పైకి రావచ్చు, కాంట్ ప్రెడిక్ట్. రైట్. ఇక్కడ చూస్తే సార్ ముంబై అంటే మీరు ఇందాక మాట్లాడారు కాంగ్రెస్తో వెళ్తుంది విలీనం చేయడానికి అని చెప్పేసి, అని అట్లనే చూసుకున్నట్టయితే దాన్నేమో ఉద్ధవ్ ఠాక్రే గారు ఖండించిండ్రు. కానీ అయినా కూడా ఎంవీఏ కూటమి ఏమంటారంటే భవిష్యత్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది ఎట్లా చూడాలి మరి? భవిష్యత్ ఎవరికి ఉంది ఇది నాకు కూడా అర్థం కాలేదు. అంటే ఒక సైడ్ ఏమో విలీనం అన్నట్టు అనిపిస్తుంది, కాదు అని చెప్పి వాళ్ళే అంటున్నారు. మళ్ళీ ఇక్కడ చూస్తున్నామో మళ్ళీ కూటమి మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఏంటన్నట్టు మహావికాస్ అఘాడి అండ్ ఇటువైపు మీరు శివసేన కానీ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణం. ఓకే, ఎందుకంటే కాంగ్రెస్ ఇల్లు మహావికాస్ అఘాడి ఇటు నుంచి పోటీ చేసినప్పుడు చాలా మట్టుకు వాళ్ళ అలయన్స్ స్ట్రాంగ్గా ఉండే. ఓకే, కానీ అటువైపు ఉన్న అలయన్స్ స్ట్రాంగ్గా ఉన్నారా? లేదు కదా. ఎలక్షన్ మీరు ఒకసారి ఈ చైర్లో కూర్చున్నప్పుడు ఆ పవర్ ఆఫ్ ద చైర్ విల్ డిటర్మైన్ హూ ఇస్ అరౌండ్ యూ. మీ చుట్టుపక్కన ఎవరు ఉంటారో, మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ఉంటుంది. ఏ రోజు మీరు దాని నుంచి దిగుతారో కుక్క కూడా మిమ్మల్ని తిరిగి చూడాలి. ఇది పాలసీ. ఉద్ధవ్ ఠాక్రేతో అదే జరిగింది. ఆయన ఉన్నప్పుడు దాకా మాతోశ్రీ దగ్గర అక్కడ ఇక్కడ చాలా మంది తిరిగారు. కానీ ఆయన ఆ పదవి నుంచి దిగిన తర్వాత ఎవ్వడు పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, శివసేన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఓకే, వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. రైట్ సార్. ఇప్పుడు చూస్తే షిండే వర్గం బీజేపీతో కలిసి ఉండడం వల్ల కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికార ప్రయోజనాలు అంటే అధికార ప్రయోజనాలకి ఇదేనా కారణం? షిండే కొన్ని ఎమ్మెల్యేలని తీసుకున్నారు, ఎందుకంటే ఆయనకు బార్గెనింగ్ పవర్ కావాలి. మహారాష్ట్రలో ఆయన ముఖ్యమంత్రి నుంచి డౌన్ గ్రేడ్ చేశారు బీజేపీ, ఎందుకంటే సీట్లు తక్కువ వచ్చిందని చెప్పి. కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే నాకు కొంచెం పవర్ వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో అయినా నేను బార్గెన్ చేయవచ్చు. ఇంకోటి, శివసేన ఎవరిదని ఫైనలీ సెటిల్ చేయబోతున్నాం మేము. శివసేన మాదే, ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తుంది. శివసేన ఈజ్ షిండే సేన, అది ప్రూవ్ చేయడానికి ఆయన ట్రై అంటే చేస్తున్నారు. బాల్ ఠాక్రే గారు స్థాపించిన ఈ శివసేన వాళ్ళ కొడుకులదే అంటే లెగసీ అంటే మనం మాట్లాడతాం కదా వారసత్వం అని చెప్పేసి, కానీ కొడుకులకు కాకుండా ఈ రోజు మరి మనం షిండే గారికి మొనార్కీలో ఉన్నామండి. ఇప్పుడు రాజులు, ఒక రాజు తర్వాత వాడు కొడుకు, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు, పోయిందా అంతా. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ మొనార్కీ. సరే, మన దేశంలో చాలా పార్టీలు మొనార్కీ లాగానే ఉంటారు. వారసత్వపు నెహ్రూ, ఇందిరాగాంధీ,
దాని తర్వాత రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇదంతా నడుస్తుంది. అఖిలేష్ యాదవ్, వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్. మన దగ్గర చెప్తాడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతాడు. పొలిటీషియన్. వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని చూసి అరే ఇట్లానే ఉంటుంది పాలిటిక్స్, చిన్నప్పటి నుంచి చూసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అంటే ఏం ఉద్యోగం చేస్తాం, ఏం బిజినెస్ చేస్తాం, పాలిటిక్స్ చేసుకుందాం, పవర్ ఉంటుంది, పాలిటిక్స్లో దిగుతారు. అదే జరుగుతుంది. లేకుంటే ఆదిత్య థాకరే కానీ ఉద్ధవ్ థాకరేకి ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడంలో ఈ శాలరీ ఎక్కడ సరిపోతుంది? ఒక ఎమ్మెల్యే శాలరీ నథింగ్ ఇట్ ఇస్. అందరూ అంతే కదా. మన దగ్గర ఎమ్మెల్యేలు చూడండి, కొంతమంది వాళ్ళు ట్రావెల్ చేస్తున్న కార్లు చూడండి. వాళ్ళకున్న అసెంబ్లీ నుంచి వచ్చే శాలరీ కానీ మిగతా వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లో ఫైల్ చేసిన రిటర్న్స్ చూస్తే అట్లాంటి కారు వాళ్ళు కొనలేరు. నాకు నిజంగా ఒక క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉంటుంది సార్. ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఒక జీతం ఉంటుంది, కానీ పెన్షన్ కూడా ఉంటుంది. వీళ్ళ మెయింటెనెన్స్ మాత్రం దానికి డబుల్ ట్రిపుల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చినట్టే మా తాతల ముత్తాతల నుంచి మేము ఆల్రెడీ మాకు సంపాదన, మాకు ఆస్తులు ఉన్నాయి, సో మేము మెయింటైన్ చేస్తున్నాం. మీ ఎలక్షన్ అఫిడవిట్లో చూపించారా? ఆస్తులు చూపించాలి కదా, చూపించలేదు, అంతా బేనామీ పేర్లు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మెయిన్గా అది పాలిటిక్స్. మన ఈ డిస్కషన్తో దాని సంబంధం లేదు, కానీ పాలిటిక్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ హాబీ అయిపోయింది. చాలా మీరు ఖర్చు పెట్టాలి, సంపాదించుకోవాలి. ఆ పాత సిస్టమ్ పోయింది. పాత దాంట్లో లీడర్స్ ఉండే, జెన్యున్ లీడర్స్ ఉండే. ఇప్పుడు ఎవరు లేరు, అట్లా చాలా తక్కువ అన్నమాట. రైట్ సార్. అంటే ఇప్పుడు చూస్తే 2029 మహారాష్ట్ర రాజకీయాల దృష్ట్యా చూస్తే అంటే షిండే శివసేన బలపడుతుందా, లేక పరిణామాలు చివరికి ఉద్ధవ్ థాకరే గారికి పాజిటివ్? శివసేన ఇంకా ఉద్ధవ్ థాకరేకి అసలు ఏం లేదు, అయిపోయింది, ఆయన చాప్టర్ ఫినిష్డ్. ఇంకా టైం ఉంది కదా సార్, ఇంకా టైం ఉంటే ఏమవుతుంది? ఆయన ఇప్పుడే చెప్తున్నాను, నేను రాజీనామా చేస్తాను అంటున్నారు. కాబట్టి నేను పార్టీని చూసుకోలేదు అంటున్నారు, నేను ఎవరితో మాట్లాడలేదు అంటున్నారు, నేను రాజీనామా చేస్తాను కావాలంటే. అది ఒక డ్రామా, అది ఓకే, ఒక స్టేట్మెంట్. అది నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేసుకుంటే చేసుకో, ఎవరు వద్దన్నారు? ముందే రాజీనామా చేయాలంటే కదా. రాజీనామా చేస్తే ఎవరిని కూర్చోబెడతావు? మీ కొడుకుని కూర్చోబెడతావా? ఇదంతా డ్రామా. ఇది వాళ్ళకి వారసత్వం నుంచి వచ్చింది. హీ వాజ్ నాట్ ఎ కేపబుల్ లీడర్ అట్ ఆల్. సో కోర్టులో వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉన్నారు, ఈయన ఇక్కడ ఉన్నాడు. అదే కోర్టులో పార్టీ ఇది కేసు ఇంకా నడుస్తున్నా కూడా, అంటే మనం నార్మల్గా చూసినట్టయితే షిండే చేతిలో పార్టీ ఉండిపోయింది. అంతే కదా, బిల్డింగ్ కూడా వాళ్ళ చేతిలో ఉంది. జస్ట్ కోర్టు నుంచి ఆర్డర్స్ ఒకటే రావాలి. ముంబైలో అది ఇప్పుడు రాదు, ఇప్పుడు అది ఇంకా 5 సంవత్సరాలతో నడుస్తూనే ఉంటుంది. అట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. మమతా బెనర్జీ కేసు కూడా రాబోతుంది, వాళ్ళ పార్టీది కూడా. ఆమెను పక్కన పెట్టి మేమే ఒరిజినల్ పార్టీ అని చెప్పి కూర్చున్నారు లోక్సభలో. ఇప్పుడు ఏం చేస్తారు? సో దానికోసం ఎమ్మెల్యేలు అందరూ ఇంకో పార్టీలో మర్జ్ అయిపోతున్నారు. సార్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు దానికోసం అన్నమాట. రైట్ సార్. మొత్తానికి చూసుకున్నట్టయితే ఉద్ధవ్ థాకరే గారి రాజకీయ జీవితం, అంటే రాజకీయ ప్రయాణంలో ఒక పాజ్ వచ్చింది అనుకోవాలా, లేకపోతే ఇక్కడికే పులి స్టాప్? ఫినిష్డ్. ఎందుకంటే మీకు పొలిటీషియన్ అనగానే మీరు పార్ట్ టైం పొలిటీషియన్గా ఉండలేదు. రాహుల్ గాంధీ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. అతను కూడా పార్ట్ టైం పొలిటీషియన్ అంటారు. అంతే కదా, కొలంబియాకి వెళ్తాడు, లండన్కి వెళ్తాడు, బ్యాంకాక్ వెళ్తాడు. మీరు పార్టీ అంటే ఫుల్ టైం 24/7 మీ లీడర్ని కలవాలి, మీ ఫాలోవర్స్ని కలవాలి. 3 రోజులు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, రాబ్రీ దేవి ఢిల్లీలో వెయిట్ చేశారు బీహార్ ఎలక్షన్ కన్నా ముందు. రాహుల్ గాంధీని కలవలేదు. డీకే శివకుమార్ 3 రోజులు వెయిట్ చేశాడు చీఫ్ మినిస్టర్కి దీని గురించి మాట్లాడడానికి, కలవలేదు. హిమంత బిశ్వ శర్మ ఆయన అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు గొడవ జరిగినప్పుడు రాహుల్ గాంధీని కలవడానికి వెళ్తే 3 రోజుల తర్వాత పిలిపించి కుక్క బిస్కెట్ తినిపించాడు. ఇది ప్రాబ్లం. దానికోసం ఇప్పుడు అమిత్ షా గారు ఒక ఎలక్షన్ అయిందా నెక్స్ట్ ఎలక్షన్, ఒక ఎలక్షన్ అయిందా నెక్స్ట్ ఎలక్షన్. యూపీ వర్క్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు. యోగి ఆదిత్యనాథ్ క్యాంపెయిన్ హెడ్ అంతా డిసైడ్ చేసుకొని ఇప్పుడు క్యాండిడేట్ సెలక్షన్ మొదలు, ఇంకా సంవత్సరం పాటు టైం ఉంది. దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక లీడర్ అనగానే యూ షుడ్ లీడ్, అది ఇంపార్టెంట్. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.